హాయ్ అండి. ఈరోజు క్యారెట్ పచ్చి కొబ్బరితో కూర చేస్తానండి. క్యారెట్ ముక్కలు పచ్చి కొబ్బరి వేసి కూర చేస్తే బాగుంటుంది. క్యారెట్ బాగా పొట్టు తీసుకొని చిన్న ముక్కలు నైస్ ముక్కలు కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి ముక్కలు తీసి తురుము పెడతాను. క్యారెట్ ముక్కలు కుక్కర్లో పెడతానండి. కొద్దిగా ఉప్పు వేసాను, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 విజిల్లు ఇస్తే సరిపోతుంది. చక్కగా కలుపుకొని విజిల్ పెడతాను. పెనం పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది, పోపులు వేస్తాను. క్యారెట్ కూరకి పోపులు వేసి ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి సాల్ట్ వేస్తాను. ఒక స్పూను ఉడికించిన ముక్కల్లో వేసాను కదా సాల్ట్, దీంట్లో 2 స్పూన్లు. ఆ ముక్కల్లో కొద్దిగా పసుపు వేసానండి. దీంట్లో కూడా కొద్దిగా పసుపు వేస్తున్నాను. అలాగే దీంట్లో కారం ఏం అవసరం లేదంటే ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు పోపులు వేసుకుంటే ఆ ముక్కలు దీంట్లో వేసి కొబ్బరి తురుము, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాం కదా కూర సరిపడా. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేస్తానండి. క్యారెట్ ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నానండి. ఉప్పు, కారం అంతా ముక్కలకు పట్టింది కదా. ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి వేసుకుంటాను. పచ్చి కొబ్బరి వేసుకొని చక్కగా కలుపుకుంటే క్యారెట్ పచ్చి కొబ్బరితో కూర సూపర్గా ఉంటుందండి. అంతే, క్యారెట్ పచ్చి కొబ్బరితో కూర రెడీ అయింది. చూడండి ఎంత బాగుంటుందో. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. కూర రెడీ అయిపోయిందండి. అంతే, సూపర్గా ఉంటుంది. చూడండి.